హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి సామ్సంగ్ బడ్స్ 2 Pro రివ్యూ అండ్ అన్బాక్సింగ్ ఫుల్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఆ వీడియో ఎండ్ దాకా చూసి లైక్ చేయండి. ఇక ముందుగా బాక్స్ చూసుకుంటే సామ్సంగ్ బడ్స్ 2 Pro అని ఇక్కడ బ్రాండ్ నేమ్ ఉంది. ఇక బాక్స్ సైడ్ కానీ చూసుకుంటే అల్టిమేట్ హైఫై సౌండ్ విత్ 2-way స్పీకర్ అని ఉంది. ఇంకా వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఇక కంఫర్ట్ అండ్ ఫిట్ అని ఉంది. 18 hours ప్లేబ్యాక్ టైం అని ఇచ్చారు. ఇక కింద వచ్చేసి వాటి ప్రైస్ అండ్ డీటెయిల్స్ ఉన్నవి. ఇంకా బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి థింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక ఫస్ట్ వచ్చేసి 2 హెయిర్ బడ్స్ ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టి ఇంకా ఏమేమి థింగ్స్ ఉన్నాయో చూద్దాం. టైప్-C కేబుల్, ఎక్స్ట్రా 8 టిప్స్, పేపర్ వర్క్ అండ్ యూజర్ మాన్యువల్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా బాక్స్ చూసుకుంటే బిల్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ కలర్ వచ్చేసి పూరా పర్పుల్ కలర్, చాలా ప్రీమియం లుక్లో ఉంది. ఈ బాక్స్ లోపల అండ్ బయట చిన్న ఇండికేటర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఇండికేటర్ డిస్ప్లే అవుతుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక బాక్స్ అప్పర్ సైడ్లో Type-C పోర్టు మనకి ప్రొవైడ్ చేశారు. ఇక మనం బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఇంకా సౌండ్ బై AKY అని ఉంది. ఈ బాక్స్ మీద మన ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేయడం లేదు. మన హెయిర్కి పెట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. అండ్ మన హెయిర్లో చాలా స్టిఫ్గా ఉన్నాయి. గతంలో బడ్స్కి ఈ బడ్స్కి డిఫరెన్స్ ఏంటంటే 50% వెయిట్ తగ్గింది. మన చేతిలో కూడా చాలా వెయిట్లెస్గా అనిపిస్తుంది. మనం రన్నింగ్ అండ్ వాకింగ్, జాగింగ్ చేసేటప్పుడు మన హెయిర్లో చాలా ఫిట్గా ఉంటుంది. కింద పడే ఛాన్స్ చాలా తక్కువ. మన డే టు డే లైఫ్లో చాలా బాగా మనకి యూజ్ అవుతాయి. ఇక ఫీచర్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పుకుందాం. ముందుగా మన మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సామ్సంగ్ గెలాక్సీ వైబ్రేట్ వేరియబుల్ సామ్సంగ్ ఇయర్ అని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. బడ్స్కి చాలా ఈజీగా, చాలా స్పీడ్గా కనెక్ట్ అవుతుంది. ఈ యాప్లో చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. వాయిస్ క్యాన్సిలేషన్, టచ్ కంట్రోల్స్, 360 degrees సౌండ్ ఎఫెక్ట్ అండ్ డాల్బీ విజన్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బడ్స్ వచ్చేసి మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా యాప్కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి సౌండ్ ఇండికేట్ చేస్తుంది. యాప్లో మనం చూసుకుంటే దీనిలో స్టోర్స్ రీడర్ ఫీచర్ ఉంది. మనం కానీ మన హెడ్ ఎక్కువసేపు ఉంచుకొని ఉంటే మన నెక్ అటు ఇటు తిప్పమని ఇది ఇండికేట్ చేస్తుంది. ఈ యాప్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సింగిల్ ట్యాప్ వచ్చేసి సాంగ్ ప్లే అండ్ స్టాప్, డబుల్ ట్యాప్ వచ్చేసి సాంగ్ నెక్స్ట్ అండ్ ప్రీవ్యూ సాంగ్కి వెళ్తుంది. ఇక లాంగ్ ప్రెస్ వచ్చేసి బేస్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి కాల్, కట్ అండ్ లిఫ్ట్కి యూజ్ అవుతుంది. మనం యాప్లో కస్టమైజ్ చేసుకుంటే రైట్ సైడ్ వాల్యూమ్ ఆఫ్, లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ డౌన్ చేసుకోవచ్చు. మనం సాంగ్ ప్లే చేసుకొని మెడ అలా ఇలా తిప్పుతుంటే 360 degrees సౌండ్ ఎఫెక్ట్ మనకి వస్తుంది. మామూలుగా అన్ని బడ్స్లలో 16 bit మాత్రమే ఉంటుంది. కానీ దీనికి వచ్చేసి 24 bits ఇచ్చారు. 16కి 24 bitకి డిఫరెన్స్ ఏంటంటే 256 సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మామూలుగా మీరు సాంగ్స్ వినేటప్పుడు కానీ, మూవీస్ చూసేటప్పుడు కానీ, గేమ్స్ ఆడేటప్పుడు కానీ సౌండ్ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇక ఈ బడ్స్ వచ్చేసి స్మార్ట్ వాచ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో డాల్బీ సౌండ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. కానీ నార్మల్ హ్యాండెడ్ మొబైల్కి ఈ డాల్బీ సపోర్ట్ చేయదు. మనం కాల్స్ మాట్లాడేటప్పుడు మన వాయిస్ డిటెక్ట్ చేసి అవతల వాళ్ళకి స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. దీనిలో వాటర్ రెసిడెన్సీ IPX7 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వర్షపు చినుకలకు ఇది సర్వే అవ్వగలదు. నెక్స్ట్ వచ్చేసి డే బై డేలో ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక బ్లూటూత్ విషయానికి వచ్చేసరికి 5.3 మీద ఇది రన్ అవుతుంది. మనం సాంగ్ వినేటప్పుడు మన చుట్టూ ఉన్న సౌండ్ డిటెక్ట్ చేసుకుని మనకు ఆ సౌండ్ వినిపించేలా చేస్తుంది. ఎగ్జాంపుల్కి బయట ఎక్కడైనా క్రౌడ్లో ఉన్నప్పుడు, లేదా బైక్లో వెళ్ళేటప్పుడు, లేదా రైల్వే స్టేషన్లో ఉండేటప్పుడు అట్టేటప్పుడు ఈ సౌండ్ అనేది ఆటోమేటిక్గా వాల్యూమ్ తగ్గి ఎదుట మనిషి మాట్లాడేది మనకు బాగా వినిపించేలా చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 550 mAh బ్యాటరీ దీనిలో ప్రొవైడ్ చేశారు. ఈచ్ వన్ బడ్కి వచ్చేసి 61 mAh ఉంటుంది. ఇక దీని ప్లేబ్యాక్ టైం అనేది 8 hours అని చెప్పారు. కానీ కొంచెం అటో ఇటో అవుతుందంతే, కానీ ప్రాపర్గా వస్తుంది.
నాకు పర్సనల్గా అయితే యాక్చువల్ 7 అవర్స్ వరకు వచ్చింది. ఇక ఏఎన్సీ ఆన్ చేసుకుంటే బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5 అవర్స్ మాత్రమే వస్తుంది. నార్మల్ యూజింగ్ అయితే 7 and 8 అవర్స్ కన్ఫామ్గా వస్తుంది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ చూసుకుంటే మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా బేస్ విషయానికి వెళ్తే చాలా తంపిగా వస్తుంది ఈ బేసు. నాకైతే బేస్ చాలా బాగా నచ్చింది. ఇక వోకల్స్ వచ్చేసి చాలా బ్యాలెన్స్డ్గా వస్తున్నాయి. ఇక ట్రబుల్స్ వచ్చేసి చాలా బాగా ఉన్నాయి. మొత్తానికి అల్టిమేట్ ప్రీమియం సౌండ్ మనకు వస్తుంది. అప్పుడప్పుడు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఆఫర్లో వస్తూ ఉంటాయి. 10,000 నుంచి ఇంకెంత తక్కువ ఉన్నా కూడా మీరు గన్ షూట్గా తీసుకోవచ్చు. నేనైతే ఫుల్ సజెషన్ చేస్తాను. నాకైతే చాలా సౌండ్ పరంగా చాలా అంటే చాలా నచ్చింది. ఇక నా సజెషన్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్స్ అని చెప్తాను నేను. అండర్ 8,000 or 10,000లో నా వీడియోలో కానీ మీకు జెన్యున్ కంటెంట్ అనిపిస్తే, నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను అలా నొక్కండి. నేనేమైనా ఈ బడ్స్ గురించి తప్పులు మాట్లాడుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఆల్. జై హింద్.